బూరుగుపల్లి దేవుని సంఘం, ఆ సంఘంలో ఉన్న ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, సంఘ విశ్వాసులకు, సంగీత పరిచయం చేస్తున్నటువంటి సోదరులకు, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి రాలేక ఈ యొక్క శబ్దము ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న దూరంలో ఉన్నటువంటి ప్రియులందరికీ కూడా పేరు పేరున లోకరక్షకుడు మనందరి అద్వితీయ నాథుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి మహత్తు గల మహిమ గల నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. ప్రియులారా, మీ ప్రాంతానికి రావడానికి మీకు తెలియదేమో కానీ నేను చాలాసార్లు ఆలోచించాను. ఎందుకనగా చాలాసార్లు ఆహ్వానించబడ్డాను కనుక. బహుశా మీలో ఆ విషయం మీకు తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. మార్తమ్మ గారు, మా ప్రియులు, ఒక 2 సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్కు నన్ను వాక్య పరిచయ నిమిత్తం ఆహ్వానించిన అక్కగారు, అలాగే కువైట్ ప్రాంతానికి నేను వెళ్ళడానికి కూడా ఒక ముఖ్య కారకురాలిగా సోదరిమణి కనబడుతున్నారు. అండమాన్ నికోబార్లో వాక్యం చెప్పించడం జరిగింది నాతో. కువైట్ దేశంలో కూడా దేవుని మహాకృపను బట్టి తను ఆహ్వానించి మిగిలినటువంటి సహోదరులతో కలిసి అక్కడ కూడా వాక్య పరిచర్య చేయుటకు దేవుడు తనను ఒక పాత్రగా వాడుకోవడం జరిగింది నన్ను ఆహ్వానించడంలో. అయితే అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి నేను రావాలని తను పదే పదే కోరడం జరిగింది. నిజానికి నేను ఏప్రిల్ మాసంలో వీలు చూసుకొని మీ ప్రాంతానికి నేను వస్తానని చెప్పడం కూడా జరిగింది. మార్చి నుండే మనకు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఏప్రిల్లో రాలేకపోయాను. అయితే ఈరోజు అనుకోకుండా వేరే పని నిమిత్తం నేను పాలకొల్లుకు రావడం జరిగింది. అయితే మరి మార్తమ్మ గారు ఇక్కడే ఉన్నారని ఎరిగి ఎలా ఉన్నారో పలకరించడానికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన నన్ను 2-3 తమ్ముళ్లతో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చింది. వాళ్ళు వచ్చి పలకరించకుండా ఎలాగైనా మీరు రావాలి, ఈ రోజు నుండే మేము ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకుంటున్నాం, ఇది దేవుని ఏర్పాటు, దయచేసి రండి అని ఆహ్వానించినప్పుడు నేను కూడా ఆనందించి, మనం అనుకుంటే కొన్ని జరగవు, దేవుడు అనుకుంటేనే జరుగుతాయని ఈరోజు దేవుని ఏర్పాటు అని నేను భావించి విశ్వసించి ఈ మధ్య ఇలా నిలబడి ఉన్నాను సజీవునిగా. అందరి బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా నేను మరొక ప్రాంతానికి నేను మరి ఇప్పుడే వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక కొద్ది మాటలు మీ మధ్య పంచుకొని నేను మీద నుంచి సెలవు తీసుకుంటాను. దయచేసి నాతో పాటు అందరూ 1 నిమిషం పాటు దేవుని సహాయం తీసుకున్నట్టు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఉపవాస ప్రార్థనలు ఈ రోజు నుంచి ప్రారంభమై ఉండగా ఈ తొలి రోజు మేమెవరూ అనుకోలేదు, కానీ మీ పిల్లల మధ్యకి ఈ రీతిగా నన్ను మమ్మల్ని చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో ఆశపడ్డారు మీ మాటలు వినుటకు. ఎంతో కాలంగా తండ్రి మీ ప్రియులు ఆలోచిస్తున్నారు, కానీ మా ఊహలకు మా ఆలోచనలకు అందనంత గొప్పగా మీరు ఆలోచన చేసి మీ చిత్తానుసారంగా మీ పిల్లల మధ్యకు చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట కూడా మా అందరి జీవితాలను బలపరిచే రీతిలో ఉండులాగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం కూడుకున్న సందర్భం ఉపవాస ప్రార్థనలకు సంబంధించినది. ఆ ప్రార్థనా కూడికలలో
అనగా 3 రోజుల కూడికలలో ఈరోజు మనం మొదటి రోజు ప్రవేశించారు. బహుశా ప్రతి సంవత్సరం ఇది మీరు జరుపుకుంటూ ఉండొచ్చు, కానీ దీని గురించి క్లుప్తంగా దేవుని ఆలోచనలను మీ ముందు ఉంచుటకు నేను ఇష్టపడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయాన్ని మనందరం కలిసి ఆలోచించడానికి ప్రయత్నించారు. సహజంగా ఉపవాస ప్రార్థనలలో మనం ఎక్కువగా దేవుని ఎదుట మన విన్నపాలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. తెలియకుండానే మన దుఃఖ సముద్రం అనేది పొంగుతూ ఉంటుంది. దుఃఖ హృదయంతో దేవుని ఎదుట మన యొక్క ప్రార్థన విన్నపములు మనము చేరవేస్తూ ఉంటాం. ఎలాగైనా సరే దేవుడు నా విన్నపాలు ఆలకించి, నా ప్రార్థనలు ఆలకించి నాకు తగిన సమాధానం త్వరగా దయచేయాలని మనం ఆశపడుతూ ఉంటాం. అదంతా మంచిదే. కారణం మనకు దిక్కు ఆయనే గనుక, మన నాదుడు ఆయనే గనుక, మనకు ఊపిరిచ్చిన వాడు ఆయనే, మన ఉనికినిచ్చిన వాడు ఆయనే గనుక ఆయనను కాకపోతే మనం ఎవరిని అడగగలం? కనుక విన్నపాలు ఏవైనా కూడా మనం ఆయనను అడుగుతూ ఉంటాం. దయచేసి కొద్దిసేపు జాగ్రత్తగా మనసు పెట్టి మాటలు ఆలకించండి. ఉపవాస ప్రార్థన అన్న పేరు మీద మనం దేవునిని ప్రార్థించేటప్పుడు మనం పెట్టే విన్నపాలు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మొదటి రోజు చిన్న బిడ్డల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరాలను దేవుని దగ్గర చెబుతూ ఉంటారు. సహజంగా ఉపవాస ప్రార్థన కాకపోయినా ప్రార్థన అన్నప్పుడు కూడా మనము దేవుని ఎదుట మన అవసరతలు పెడుతూ ఉంటాం. చిన్నపిల్లల ప్రార్థనలు చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటాయి, కానీ వాళ్ళు కూడా దేవుని ఎదుట కోరికలు కోరుతూ ఉంటారు. పెద్దవారి వలె కాకపోతే వాళ్ళకి చిన్న కోరికలు. ఒకసారి ఒక బడిలో చదువుకునే ఒక విద్యార్థి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? రేపు మా టీచర్కి హార్ట్ అటాక్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె ఏదో హోంవర్క్ ఇచ్చింది, లేదా లేకపోతే పరీక్ష పెడతానన్నది, ఇలాంటివేవో ఉన్నాయి. ఆమె దగ్గర నుంచి నాకు దెబ్బలు పడకూడదనంటే ఆమె పంపిస్తే పోలాలి దేవుని దగ్గర పిటిషన్ పెడుతున్నాడు. అలా కూడా విద్యార్థులు చేస్తుంటారు. అలా చేయొచ్చా ప్రార్థన? మా టీచర్ గారికి హార్ట్ అటాక్ రావాలి ప్రభావం, నువ్వు ఏమన్నా సరే చేసి. కొంతమంది టీచర్లకు ప్రిన్సిపల్కి లేపేస్తుంటారు ప్రార్థనలో. కానీ వాళ్ళు చేస్తుంటే మనకు నవ్వు వస్తుంది, కానీ నిజంగా మనం న్యాయంగా ఆలోచిస్తే అలా ప్రార్థన చేయొచ్చా అని అడుగుతున్నాం. చేయకూడదు కదా. చదువులు చెప్పే టీచర్ గారిని దేవుణ్ణి నువ్వు చంపే ప్రభావ, నాకు రేపు హాలిడే వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక రోజు హాలిడే కోసం టీచర్ని చంపేసే దుర్మార్గులు ఉన్న విద్యార్థులు ఉన్న ప్రపంచం. కానీ మనం న్యాయంగా ఆలోచిస్తే అమ్మో అలాంటి ప్రార్థనలు కరెక్ట్ కాదని మొదట మనం నవ్వుకున్నా చిన్నపిల్లలకు మళ్ళీ నేర్పిస్తాం, నాన్న అలా చేయకూడదు అని. కొన్ని సందర్భాలలో చిన్నపిల్లలు తెలిసి తెలియక కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడుతున్నంతసేపు మనం నవ్వుకున్నా తర్వాత నెమ్మదిగా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తుంటాం. ఇలా కాదు, ఇలా, అలా కాదు, అలా. తెలియదు కదా మరి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నోరు జారుతూ ఉంటారు. అంతేనా? తెలియదు కదా వారికి. కొన్ని సందర్భాలలో ఏనన్నా వందనాలు అని పెద్దలు పలకరిస్తే వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోతాడు సీరియస్గా. వందనాలు అంకుల్ ఉండదు, ఆంటీ ఉండదు, బాబాయ్ ఉండదు, ఏముండదు. మళ్ళీ ఎవరైనా పిలిచి ఎవరు అట్లా అనకూడదురా, వందనాలు అమ్మమ్మను, వందనాలు నానమ్మను, వందనాలు తాతయ్యను అలా పిలుచు. ఓ దొరలాగాను వందనాలు చెప్పకపోతేలా అని మనం మనకి సరి చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన విషయంలో మీరు గమనించవలసింది, చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే పెద్దవారు సరి చేసే అలవాటు మనందరికీ ఉంది. సరి చేయాలా వద్దా? చేస్తేనే కదా వారికి సంస్కారము, మర్యాద, సభ్యత ఇవన్నీ తెలిసేది. ఒకరోజు ఒక కుర్రవాడు కిరాణా కొట్టుకు వెళ్ళాడు. కిరాణా కొట్టుకెళ్ళి అప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉంటే కందిపప్పు ఎంత అని అడిగాడు. ఆవిడ వెంటనే కందిపప్పు ఎంతనో చెప్పకుండా
ఎవరిని రా నువ్వు అడిగేది? ఎవరు అడుగుతున్నావు ఇక్కడ? కందిపప్పు ఎంత అంటే ఎవరున్నారు ఇక్కడ? కందిపప్పు ఆంటీ ఎవరు? అంతేనా? కందిపప్పు ఎంతమ్మా అని అడుగు, లేకపోతే కందిపప్పు ఎంత ఆంటీ అని అడుగు. కందిపప్పు ఎంత ఎవరు అడుగుతున్నావు? ముందు అడగడం నేర్చుకుని తర్వాత ఎంతలో చెప్తాను నేను. వాడికి అప్పుడు తప్పు తెలిసి అయ్యో సారీ ఆంటీ కందిపప్పు ఎంత అంటే అప్పుడు మర్యాదగా మార్చుకున్నాడు. ఆడు మంచి పని చేసిందా లేదా చెప్పండి? సరి చేసి మంచి పని చేసిందా? ఆమె సరి చేసి మంచి పని చేసింది, వీడు సరి చేసుకొని మంచి పని చేసింది. అంతేనా? రైట్. ఇప్పుడు రెండు విషయాలు మీ ముందు పెట్టారు, సరి చేయడము, సరి చేసుకోవడము. రైట్, ఇది కరెక్టే, ఇది పద్ధతే, ఇది మంచిదే అని మనకు అనిపిస్తే, ఇప్పుడు మనందరి తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన దేవుడు. దేవునికి మనందరం పిల్లలమేగా. నా వయసు 20, నా వయసు 30, నా వయసు 40, 50, 60, 70 మనం చెప్పుకున్నా 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్నా కూడా ఆయన ఎదుట చిన్నవాడే. దేవుని ఎదుట మన అందరం పిల్లలమే. ఇక్కడ వృద్ధులు, పెద్దలు, చిన్నలు అనే తేడా లేదు. మన ముందు మన కుటుంబాలలో, మన ఇండ్లలో మన పిల్లలు తప్పు మాట్లాడేటప్పుడు పెద్దలు ఎలాగైతే సరి చేస్తూ ఉంటారో, దేవుడనే ఆ మహా తండ్రి ఎదుట భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా చాలా సందర్భాలలో తెలిసి తెలియక చాలా మాట్లాడేస్తుంటాం. పిల్లలు ఎలాగైతే తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారో, మనము కూడా తెలిసి తెలియక దేవుని దగ్గర మనము ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం తెలియక. అందుకే దేవుడు తన దివ్య గ్రంథమైన బైబిల్ మన చేతికిచ్చి, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా మాట్లాడకు, ఏది పడితే అది మాట్లాడకు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు గనుక నీ నోటిని కాచుకో అంటాడు. చూద్దాం బైబిల్ తెరిచి ప్రసంగి గ్రంథం తీద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం నుండి చూద్దాం. 2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. ఎందుకు కాచుకోవాలి? నెక్స్ట్ మాట, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వేమో భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉండాలంటే చిన్న ప్రార్థన చేసి ఆమె నామని చెప్పడం కాదు. నువ్వు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు, ఎంత వరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. దేవుని దగ్గర ఏ విషయాలు అడగాలో ఆ విషయాలు అడగాలి. కొన్ని సందర్భాలలో దేవుడిని మనం తెలిసి తెలియకుండా ప్రార్థన అన్న పేరు మీద ఏది పడితే అది అడిగేస్తుంటాం. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెబుతారు, వాస్తవ సంఘటన. నా చిన్నతనంలో బామ్మగారు ఉండేవారు, నాకు తెలిసిన ఆవిడ మనవాళ్ళను మనవరాళ్ళందరినీ తీసుకొని ప్రార్థన చేసి బయటికి వెళ్ళేది. అంటే ఎక్కడికి బయటికి అంటే సినిమా థియేటర్. ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేది ఏమని, ప్రభువా ఇప్పుడు మేము వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ తోడు నుంచు, ఎందుకంటే నువ్వే చెప్పావుగా నీ రాకపోకల యందు నీ దేవుడు నేను కాపాడతాడని. అందుకే ఇప్పుడు ఫస్ట్ మా పోక పని ముగించుకొని మళ్ళీ రాక, దాంతో రాకపోకల యందు నువ్వు కాపాడు. అంటే ఎక్కడికి రాక ఎక్కడికి పోక. మీరు విన్నారు కదా ఇప్పుడు నేను చెప్పింది. మీరు చెప్పండి, ఈ ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన ఏమంటారు? సినిమాకి వెళ్ళేటప్పుడు ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉండని ప్రార్థన చేయొచ్చా? బాగా చేసేసారు, ఆమె రెగ్యులర్ హ్యాబిట్ అది. చక్కగా మళ్ళీ అట్లా కప్పుకొని పిల్లలందరి ముందు పెట్టుకొని వరకు మనం వెళ్తున్నాము, దేవుడికి సహాయం తీసుకుని వెళ్ళాలి. ఏమడుగుతుందో ఏమో, అంటే థియేటర్ వరకు నువ్వు వచ్చి రా ప్రభావ, మీరు లోపలికి వెళ్ళి వస్తాం, మళ్ళీ థియేటర్ నుంచి తీసుకుంటారా అన్న? చూసారా ఏ ప్రార్థన ఇది? తెలిసి తెలియని, అవగాహన లేని, అజ్ఞానమైన ప్రార్థన. వెళ్తుందా దేవుని దగ్గరికి ఇది? ఇలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయా? కానీ ఆ బామ్మగారు అనుకునేవారు నా ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోతుంది. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే
దేవుని యొక్కకు చేరని ప్రార్థనలు చాలా కనబడతాయి. మన వాక్యాన్ని ముందు పెట్టుకుని ఆలోచిస్తాం. అందుచేత ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీకు ఇంకా అర్థం కావడం, అంటే చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే ఒక కుర్రవాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, రేపటి నుంచి నాకు 10th క్లాస్ పరీక్షలు, నాకేమి రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఎవడు తెలియదు ప్రపంచంలో. ప్రతి నెల ఫీజులు కానీ మాయి అనుకుంటున్నాడు, నేను ఇరగదీస్తున్నానని. సరుకేమి లేదన్న సంగతి నాకు బాగా తెలుసు, నాకంటే ఎక్కువ నీకు బాగా తెలుసు. నేను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దేవుడితో. అందుచేత రేపు నేను పరీక్ష హాల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అన్ని నాకు వచ్చినవే ఉండేలా చేయి ప్రభు అంటే దుర్మారుడు. ఆ ముచ్చటేదో నెల కింద చెప్పితే క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి దగ్గరలో. ఇప్పుడు దేవునికి ఎంత పని పెట్టాడు? ఫస్ట్ వీడికి ఏం వచ్చో దేవుడు చెక్ చేయాలి. ఈయన చెప్పాడు నాకేం రాదు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎంత రిస్క్ చూడండి. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఇంతమంది ఉంటే దేవుడు ఎప్పుడు చేంజ్ చేయాలి క్వశ్చన్ పేపర్? ఇంకేమంటాడు చెప్పనా? వీడికి దూరాలోచన వరకు ఉంటుంది. ఎలా అంటారేమో. ఇంకా దేవుడు చెప్తాడు, ప్రభువా అన్ని నాకు వచ్చినవే ఉండేలా చేయ ప్రశ్నలు. మళ్ళీ అంటాడు, ఒకవేళ సరిగా నేను పరీక్ష రాయకపోయినా అంటాడు. మళ్ళీ సాగదీసి రాయకపోతే మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు దేవుడికి హోంవర్క్ ఏమిటది? రేపొద్దున నా పరీక్ష పేపర్ ఎవరైతే దిద్దుతారో వాళ్ళ చెయ్యిలో నీ చెయ్యి చెయ్యి పెన్ను తీసుకొని దరిద్రం పరీక్ష పేపర్ ఆయన దిద్దాలి. పాప ఏడ్చిందంటే ఏంటంటే ఈ ప్రార్థనలు భరించలేక. మీకు అర్థం, పాపం ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారు? బాబో పాపం ఎందుకు ఇట్లా తయారైపోయారంటున్నారు. ఆ ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఓరి దుర్మానుడా, మహిమగల దేవునికి కాస్త రైనాల్స్ పైన ఇస్తుంది కదా నా చేతికి అని నేను అనుకుంటున్నాను. నేను విషయం చెప్పమంటారా? వెళ్తా మంచి విషయం చెప్పి నేను ఆమె అంటాను. అప్పుడు ఆ తర్వాతనే సెలవు తీసుకుంటాను. 2 ఏళ్ళ నుంచి పిలుస్తున్నాను ఇక్కడికి. కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా విందా. నేను ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు. మీ ముందు మాట్లాడుతున్న నేను ఒక మాస్టర్. ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ జరుగుతుంది కదా. ఇంటర్మీడియట్ మీరు ఏం చదువుతున్నారమ్మా? మీరు ఏ గ్రూప్? స్కూల్ పిల్లల, కాలేజ్ పిల్లల? రైట్. ఇంటర్మీడియట్ వాళ్ళకి పరీక్ష పేపర్లు దిద్దడానికి నేను వెళ్ళాను. నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఆన్సర్ షీట్లో ఏముండాలి? ఇంగ్లీష్ ఉండాలి, కానీ అందులో తెలుగు ఉంది. ఇంత కట్ట ఆన్సర్ షీట్ల కట్ట మొదటి పేజీలో తప్ప ఇంకేమీ, అన్ని ఖాళీ పేపర్లే. మొదటి పేజీలో మాత్రమే 4 లైన్లు ఉన్నాయి. అది తెలుగులో. అంటే ఏముందా అని చదవడం మొదలుపెట్టారు. అందులో ఆ లైన్లు ఏమన్నా చదువుతుంది, సార్ నా పేరు ఇది, అమ్మాయి పేరు, ఉన్న విషయం చెప్తాను, నాకు ఇంగ్లీష్ రాదు, కానీ నువ్వైతే నీ కాళ్ళ దండం పెడతాను పాస్. ఇదే. అయితే మీకు డౌట్ రావచ్చు, మనకు రాసింది మళ్ళీ నీకు డౌట్ రావచ్చు నన్ను ఎందుకు పాస్ చేయాలని. విషయం ఏంటంటే, నేను కనుక ఫెయిల్ అయితే మిగిలిన సబ్జెక్టులు పాస్ అవుతుంది, ఇంగ్లీష్ మాత్రం నా వల్ల కదా, నాకు తెలుసు. కనుక నేను కనుక ఫెయిల్ అయితే ఇంట్లో కూర్చుంటారని కాదు బాధ, మా ఇంట్లో పెళ్లి చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసేందుకు కాదు బాధ, నాకు ఎవరినైతే ఇచ్చి పెళ్లి చేస్తా ఉంటే అటు పచ్చి తాగవద్దు. అందువల్ల నా జీవితాన్ని కాపాడు సారు, దండం సారు, అయ్యా దొరా అని పెట్టేశారు. నాకేం అర్థం కాదు. పరీక్ష ఏమో ఇంగ్లీషు, అక్షరాలను తెలుగు. ఫోన్ ఏమని రాసిందంటే ఈ ముక్క రాసింది. మేము ఒక 6 మంది ఉంటాం, మా గ్రూప్లో 6 మంది ఎగ్జామినర్స్ అంటారు వాళ్ళని. ఆ 6 మందికి హెడ్ చీఫ్ ఎగ్జామినర్ అంటారు. చీఫ్ ఎగ్జామ్ అంటే మా 6 మందికి పెద్ద. అనుకోకుండా మాకు పెద్ద ఉన్నటువంటి హెడ్ ఆవిడ లేడీ. నేను ఆలోచించి ఒక 10 నిమిషాలు ఏం చేయాలి అర్థం కాక పరీక్ష పేపర్ తీసుకొని ఒక స్త్రీ బాధలు మరొక స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది కదా ఆ ముందు పెట్టాను. అంటే ఆమె ఏమైనా చెప్తుందేమో. ఆమె చూసింది
5-10 నిమిషాల తర్వాత లేచి అంటే తలకాయ ఎత్తి, నా పేరు వంశీ తెలుసు కదా మీకు, ఇప్పుడు పిలిచాడు కదా, వంశీ తప్పదు పెళ్లి చేసేయాలి. ఏం అర్థం కాలేదు. పెళ్లి చేసేయంటే చేసి ఇంటికి వెళ్ళి పెళ్లి చేస్తారా అని చెప్పిన. ఏం చేస్తారు అక్కడ? ఇప్పుడు పాస్ చేయడానికి అవకాశం అని ఇవ్వాలి కదా, పాస్ చేయడానికి అవకాశం అని ఇవ్వాలి కదా, ఏమైనా ముక్కలు రాయాలి కదా. ఇంగ్లీష్ పేపర్లో తెలుగు రాసిన పాస్ చేయమంటే ప్రపంచంలో ఎవరు దిగి వచ్చినా అలా పాస్ చేయలేదు. ఎందుకు చెప్పారంటే ఇది అడగొచ్చా లేదా, ఇది అడిగితే నాకేమైనా వర్కౌట్ అవుతుందా లేదా, ఇదేమి ఉండవు. ఎంత విచిత్రమైన ఆన్సర్లు రాస్తుంటారో పేపర్లో. అలాగే ఒక విద్యార్థి నన్ను పాస్ చేయని పరీక్షలో ఏమీ రాయకుండా ఒక విద్యార్థి ఎలాగైతే అడిగిందో, మరొకడేమో దేవుని దగ్గరకు వచ్చి నన్ను పాస్ చేయని ఏమీ చదవకుండా క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు చేంజ్ చేయమంటున్నాడు. రేపు పొద్దున రాయకపోయినా ఒక పరీక్ష పేపర్ నువ్వే దిద్దామంటున్నాడు. ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే ఇవన్నీ వాక్యానుసారమైన ప్రార్థనలా అని అడుగుతున్నా. మళ్ళీ అడగొచ్చా దేవుణ్ణి? ప్రభువా నేను ఏమి రాయకపోయినా పరీక్ష దిద్దేవాడి చేతిలో నీ చేయి పెట్టిన పరీక్ష పేపర్ రుద్దు, ఇవన్నీ అనొచ్చా? కానీ మనం చేస్తున్నాం. ఏం చెప్పమంటారు ఇలా? అందుచేత మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యానుసారమైన ప్రార్థనలు చేయాలి. చెప్పండి అందరూ, ఏ ప్రార్థనలు చేయాలి? వాక్యానుసారమైన ప్రార్థనలు చేయాలి. వాక్యానుసారమైన ప్రార్థనలు చేయాలి అని అంటే అసలు వాక్యం ఏం చెబుతోందో మనకు తెలియాలి. ఇల్లు లేదు ప్రభువా ఇల్లు ఇవ్వు అనడంలో తప్పులేదు. బండి లేదు ప్రభువా బండి ఇవ్వు అనడంలో తప్పులేదు. రోగం వచ్చింది ప్రభువా స్వస్థపరచు అనడంలో తప్పులేదు. అప్పుల బాధలు ఉన్నాయి ప్రభువా తీర్చు అనడంలో తప్పులేదు. కోర్టు సమస్యలు ఉన్నాయి ప్రభువా తీర్చమని అనడంలో తప్పులేదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, అప్పులైనా, అనారోగ్యమైనా, కోర్టు సమస్యలైనా, లేకపోతే ఇల్లైనా, వాకిలైనా, బండైనా, ఇంకేదైనా, ఇవన్నీ కేవలం ఈ శరీరానికి అవసరమైన అవసరాలు అంటారా కాదు చెప్పండి? కేవలం ఈ శరీరానికి సంబంధించిన అవసరాలే కదా. ఇల్లు దేనికి? శరీరానికి. బండి దేనికి? శరీరానికి. రోగం దేనికి? శరీరానికి. అప్పులు దేనికి? అన్ని దీనికే. కానీ ఈ శరీరాన్ని మనం ఎంత సుఖపెట్టినా ఒక రోజు మాత్రం మొహమాటం లేకుండా కుప్పకూలిపోయి నువ్వు వెళ్ళిపోరాలంటుంది మన ఆత్మ. అంతేనా? ఎంత బాగా చూసుకున్నా ఒకరోజు ఆత్మ బయటికి రావాల్సిందే. ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత శరీరం కుప్పకూలిపోతే, కుప్పకూలిపోయిన శరీరం దగ్గరకు వచ్చి చుట్టూన్న వాళ్ళు అంటారు, ఈయన ఆత్మకు శాంతి కలుగులుగా. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆత్మకు శాంతి కలుగులుగా. పరిచయం ఉన్నోళ్ళు మనం పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆత్మకు శాంతి కలుగులుగా అనే డైలాగ్ కొడితే ఆత్మకు శాంతి కలుగుతుందా? కలుగుతుంది. అరిచినా, ఏడ్చినా, గగ్గోలు పెట్టినా శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఎప్పటికీ తిరిగి రాదు. ఈరోజు హలో, ఈరోజు మనం అందరం ఎవరు అనుకుంటున్నాం? ఆత్మలమైన మనం ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ ఆత్మ నిత్యము ఉండబోతోంది. నిత్యము ఉండబోయే ఆత్మ గురించి ఆలోచన కలిగిన వాడు ధన్యుడు. బైబిల్ ఏముంటుందో చెప్పనా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సెల్ఫోన్ సాక్షి అందరూ చెప్తాం ఒకసారి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతమందికి పరలోకం కావాలి చేస్తారు? అందరూ ఎత్తుతారు. ఎత్తడం లేకపోతే సింపుల్గా ఎత్తడం. చెయ్యి ఎత్తితే పరలోకం వస్తుందంటే నేను 2 చేతులు ఎత్తుతాను. కానీ పరలోక రాజ్యం రావాలంటే మనిషికి ఆత్మను కూర్చిన ఆలోచన ఉండాలి.
చిన్నప్పటి నుంచి ప్రార్థనలు చేస్తున్నాం కదా, ఎప్పుడైనా దేవుణ్ణి, ప్రభువా నా ఆత్మ నీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను, నా ఆత్మ రక్షణ కోసం నేను పరితపిస్తున్నాను, నా ఆత్మను ఎలా రక్షించుకోవాలో నాకు నేర్పించావా ప్రభు అని ఎప్పుడైనా మనం అడిగామా చెప్పండి? చాలా తక్కువ. ఆత్మ రక్షణ గురించి మనము దేవుణ్ణి అడగడం అన్నది చాలా 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 తక్కువ. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రార్థన పేరట మనం అడిగేది శరీరం కోసం. పడుకుంటాము, ఇప్పుడు వెళ్ళి పడుకునే ముందు కొంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎందుకన్నానంటే అందరికి ఉండదు. ఆ కొంతమంది కూడా ఏమని చేస్తారు, ప్రభువా పగలంతా కాపాడు నీకు స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా రాత్రంతా కాపాడు, అంతే అంతే కదా. మరి పగలంతా కాపాడదు కదా అంటే అందుకే నీకు స్తోత్రం చెప్పింది. స్తోత్రానికి ఖర్చే ఉంది? స్తోత్రానికి ఖర్చే లేదు. స్తోత్రం అంటే పగలంతా కాపాడావు కనుక నీకు స్తోత్రం, ఇంకా రాత్రంతా కాపాడు. మరి నేను నిద్రపోకూడదా అని దేవుడు అన్నాడు అనుకోండి, మామూలు మనలో మాట, అప్పుడు మనమే అంటాం మళ్ళీ దేవునితో, నువ్వే కదా కునకడు నిద్రపోడు, నాకు కునుకు నిద్ర రెండు ఒకటే సమస్య కనుక నువ్వు మాత్రం కునుకవు, నువ్వు మాత్రం నిద్రపోవు కనుక నేను నిద్రపోతాను, నువ్వు మాత్రం కాపాడు. కాపాడేటప్పుడు ఏం చేయాలంటే దేవుడు చాలా పెద్ద కోరికలు ఉంటాయి. మనకు కొంతమంది ప్రార్థనలు మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఎలా ఉంటాయి, పగలంతా కాపాడు, రాత్రంతా కాపాడు. మరి రాత్రంతా ఎలా కాపాడాలి? నీ బంగారు దేవదూతలను నా దగ్గరికి పో. ఎంతమంది దూతలట? ఒకరు కాదు, బంగారు దేవదూతలను పంపు, నా మంచం చుట్టూ వాళ్ళు ఉండేలా చేయి. ఒక దూత సరిపోడు, ఇంతమంది కావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలట? చెడ్డ కళలు కాకుండా వాళ్ళే చూసుకోవాలట. మళ్ళీ చెత్తంతా ఆలోచిస్తే చెడ్డ కళలే వస్తాయి. చక్కగా 3 రోజులు ప్రార్థనా కూటములు పెట్టుకున్నారు కదా మీరు, ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారు కదా దేవుని సన్నిధిలో, వెళ్ళి పడుకుంటే చక్కగా మనకి ఈ ప్రార్థనకు సంబంధించిన కళలే వస్తాయి. మనం పాటలు పాడుతున్నట్టుగా, దేవుని స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా కళలు వస్తాయి. పనికిరాని ఆలోచనలన్నీ మనం చేసి పనికిరాని ఊహల్లో మనం తేలి రాత్రి పడుకుంటే ఆ ఆలోచనలు ఆ కళలు కాకపోతే ఇంకేమొస్తాయి? అది కూడా రాకుండా దేవుడే చూసుకోవాలి. అంతేనా? తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రేపు అనే ఒక దినాన్ని ఇవ్వు, నాకు ఇంకొక దినాన్ని ఇవ్వు, మరి ఖచ్చితంగా ఇవ్వాలి. సరే, నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి దేవుడు రాత్రంతా కాపాడి ఇంకొక దినం ఇచ్చాడు అనుకోండి, ఉదయం లేచి మనం చేసే ప్రార్థన ఏంటి? ప్రభు రాత్రంతా కాపాడావు కనుక చెప్పండి నీకు స్తోత్రం, ఇంకేముంది? మరి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పగలంతా కాపాడాలి. రాత్రంతా కాపాడు, మళ్ళీ పగలంతా కాపాడు, పగలంతా కాపాడు, రాత్రంతా కాపాడు. దేవుడికి ఏం లేదు, 24 hours 365 days డ్యూటీ. చదువుకున్నాక ప్రసంగి గ్రంథంలో, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వేమో భూమి మీద ఉన్నావు, నీ నోటిని కాచుకో. ఎలా పడితే అలా, ఏది పడితే అది అడిగేస్తుంటాము. నేను అనేది ఏంటంటే, ప్రార్థన చెయ్యడంలో తప్పు లేదు, ప్రార్థన చాలా అవసరం మన జీవితానికి. కానీ ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి, మన చిత్తానుసారముగా కాదు, కాకూడదు. చూద్దాం వచ్చిన బైబిల్ ఎప్పుడు తీసి యోహాను గారు రాసిన మొదటి పత్రిక తీద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము చదువుకుందాం. 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఎవరి చిత్తానుసారముగా? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఏ వచనం అమ్మ నేను చదివించింది? ఇప్పుడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమని చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు మనకు తన భక్తుని ద్వారా? ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆలకిస్తాడట. అంతేనా? ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారం కాకపోతే ఏదడిగినా పట్టించుకోడు. ఇది బైబిల్ సూత్రం. కనుక మనం ప్రార్థన చేయాలి అనేది చాలా ముఖ్యం.
కానీ ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ ముందుంచుకొని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నేను అడగబోయే ఈ మనవులు విన్నపాలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా అడుగుచున్నానా లేదా అని ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే దేవుడు అప్పుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా ఏదో ఒక సమయంలో ఈ రీతిగా ఇప్పుడు నా ద్వారా మాట్లాడుతున్నట్టుగా ఏదో ఒక సేవకుల ద్వారా మనకు అలాంటి చక్కని సమాధానం ఇస్తాడు. కొన్ని సందర్భాలలో మనం బైబిల్ చదివేటప్పుడే ఆ సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. ఆత్మను గురించి అడగడం తక్కువ, శరీరం గురించి అడగడం చాలా ఎక్కువ. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ చెప్పగలరా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేస్తారు. ఓకే, తీసుకున్నందుకు అందరికి ఆనందం ఉంది కదా. బ్యాప్టిజం తీసుకున్నందుకు ఎవరికైనా ఆనందం ఉంటుంది బ్యాప్టిజం తీసుకుంటే. కానీ బ్యాప్టిజం తీసుకున్నా కూడా కన్ను మూసేంత వరకు మనం ప్రార్థించేటప్పుడు దేవుని దగ్గర ఒక విషయంలో దుఃఖపడాలి. ఏమని? ప్రభువా, ఒకప్పుడు నేను అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా, అదే పరిస్థితిలో కనుక నేను చనిపోయి ఉంటే నా ఆత్మ పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే నాకు ఒళ్ళంతా కూడా భయం కమ్మేస్తోంది. అలాంటి స్థితిలో నన్ను ప్రేమించి నీ యొక్క కృప ద్వారా నన్ను రక్షించుకున్నావు తండ్రి. అందరి బట్టి నా హృదయపూర్వక స్తుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను. మరలా నాకు పాపం అంటుకోకుండా నన్ను ఈ వాక్యం ద్వారా కాపాడు తండ్రి అని అడగాలి. అన్నిటికంటే అతిపెద్ద సమస్య భూమి మీద పాపం. చెప్పండి, అన్నిటికంటే అతిపెద్ద సమస్య ఏంటి? మనిషికి పాపమే. పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరి మనిషి రక్షణ పొందాలి అంటే ఆ వ్యక్తికి భూమి మీద జరగవలసింది పాప విమోచన, పాప క్షమ. ఇంకా ఇక్కడ బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. బ్యాప్టిజం అంటే నీళ్ళలో మునిగి లేవడం కాదు, హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించడం. నేను ఒక పాపిని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా పాపముతోనే నేను చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాను, పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండలేను, నా పాపాలు నేను కడుక్కోవాలి అంటే అది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు చిందించిన ఆ పరిశుద్ధ రక్తానికి మాత్రమే శక్తి ఉందని ఒప్పుకుని ఆ రక్తములో మన జీవితాన్ని కడుక్కున్నట్టుకు సూచనగా, మన పాత జీవితాన్ని పాతి పెడుతున్నట్టుకు సూచనగా మనం బ్యాప్టిజం తీసుకుంటే మనకు రక్షణ అనే కిరీటం, రక్షణ అనే వస్త్రం దేవుడు ఇస్తాడు. శిరస్త్రాణం అంటాడు. శిరస్త్రాణం, రక్షణ అనే దాన్ని దేంతో వచ్చాడు? శిరస్త్రాణం. ఇంగ్లీష్లో హెల్మెట్. బైక్లో వెళ్ళేటువంటి హెల్మెట్ వేసుకుంటాగా, హెల్మెట్ వేసుకుంటే కింద పడినా కూడా తల సేఫ్ ఉంటుంది. శరీరంలో తల సేఫ్ ఉందంటే శరీరము బతికి బట్ట కట్టగలదు. అలాగే బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా జీవితాలు కొనసాగుతుంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయాలేమని, ప్రభువా ఇంకా నేను రక్షణ లేకుండా జీవిస్తున్నా, నాకు ఊపిరిని ఇస్తున్నావయ్యా నీకు స్తోత్రం, నాకు ఆహారం ఇస్తున్నావయ్యా నీకు స్తోత్రం, కానీ ఊపిరున్న, ఆహారం ఉన్న, రక్షణ లేకపోతే నా ఆత్మ మాత్రం పరలోకానికి రాదు. నేను త్వరగా బాప్తిస్మం తీసుకొని నీ కుమారుడి సంఘంలో చేరడానికి నాకు ద్వారాలు తెరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నానని, నన్ను బలపరచు తండ్రి, నన్ను నడిపించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. మీరు 3 రోజులు ప్రార్థనా కూటములు పెట్టుకున్నారుగా. ఈ ప్రార్థనా కూటములలో ముఖ్యంగా మన ఆత్మ గురించి అడగడం ఎక్కువ చేయండి, మన ఆత్మీయ జీవితం గురించి అడగడం ఎక్కువ చేయండి. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుంటూ నన్ను బలపరచు తండ్రి, నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నీ వాక్యంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నాకు నేర్పించు తండ్రి అని మనస్ఫూర్తిగా అడగండి. ఈ ప్రపంచంలో జ్ఞానం అనేది ఎక్కడున్నా కూడా దేవుడు మన వాకిలి వరకు తీసుకొని వెళ్ళబెడతాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అడుగు వారికి ధారాళముగా దయచేవాడు దేవుడు. ప్రత్యేకించి యవన పిల్లలు, యవన బిడ్డలు ఉన్నటువంటి
ఈ యొక్క సహవాసంలో వారికి నేను ప్రత్యేకంగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు మీ ముందు వాక్యం చెబుతున్న నేను ఎంత పెద్ద పట్టణంలో అయినా వాక్యం చెప్పగలను, ఎంత బాగా చదువుకున్న వారికైనా కూడా దేవుని గురించి చెప్పగలను. ఇది నేను గర్వంగా చెప్పట్లేదు. ఈ స్థితికి కారణం దేవుడు అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం. నేను పుట్టింది ఒక పట్టణంలో అయినా పెరిగింది మాత్రం ఒక కొండ ప్రాంతంలో, నల్లమల్ల అడవుల దగ్గర పెరిగాను. బడికి వెళ్ళడానికి మాకు సౌకర్యం సరిగా ఉండేది కాదు. చాలా ఇబ్బందుల మధ్య నేను పెరగడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో స్కూల్కు వెళ్ళి అందరితో పాటు కూర్చొని చదివే అవకాశం కూడా నాకు చాలా తక్కువ ఉండేది. కానీ దేవుడు అలాంటి ప్రాంతంలో ఒక రకంగా ప్రాక్టికల్గా నాకు జీవితాన్ని చూపించాడని మాత్రం చెప్పగలను. ఏమీ తెలియని వారి మధ్య మా నాన్నగారు సేవకుడు అయితే ఆయనతో కలిసి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ సేవలో తిరగడం, ఏమీ తెలియని వారి మధ్య సేవ ఎలా చేయాలో దేవుడు అక్కడ చూపించాడు. నెమ్మదిగా మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళ మధ్య పరిచర్య ఎలా చేయాలో నాకు చూపించాడు. తర్వాత మరొక నగరానికి తీసుకొని వచ్చాడు. ఆ నగరంలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ మధ్య పరిచర్య ఎలా చేయాలో కూడా చూపించాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను పుట్టింది పట్టణంలోనైనా దేవుడు నన్ను కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళింది నాకు శిక్షణ ఇవ్వడం కోసం అన్నమాట అని అర్థమై ఈరోజు ప్రతిరోజు దేవుని స్తుతిస్తుంటాను. నాకు గతంలో అలాంటి జీవితాన్ని నాకు ఇచ్చావు తండ్రి అని చెప్పి. చూసారా దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి. నేను పెరిగింది కొండ ప్రాంతం అయితే ఆ కొండ ప్రాంతంలో పెద్దవాళ్ళు తెలుసు, నా దగ్గర ఒక బైబిల్ ఉండేది. ఎరుపు రంగులో అట్ట ఉండేది. క్రొత్త నిబంధన మాత్రమే ఉండేది. ఎరుపు రంగులో అట్ట ఉండి క్రొత్త నిబంధన మాత్రమే ఉండేటువంటి బైబిల్స్ చూసారా వీళ్ళు ఎవరైనా? నేనైతే చూశాను. అందులో నాకు చదవడం మాత్రమే వచ్చు. మా అమ్మ నాన్న టీచర్స్ కనుక స్కూల్కి నేను సరిగా వెళ్ళలేకపోయినా ఇంట్లో చదవడం ఎలాగో నాకు నేర్పించారు. అర్థం కాకపోయినా చదివేవాడు. ఎందుకో బైబిల్ చూస్తే చాలా ఇష్టం, నాకు చదవాలనిపించేది. అయితే మా అమ్మగారు మా నాన్నగారు ఎక్కడికైనా పని నిమిత్తం బయటికి వెళ్ళినా ఆ బైబిల్ తీసుకొని ఒక బామ్మగారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆవిడ కూడా చదువు ఏమీ లేదు, అక్షరం ఆవిడ చూసి చదివేది. ఆది కాండం అంతే, అలా చిన్నగా చదివేది. కానీ మంచి ప్రార్థన పౌరాలు. ఆవిడ ఏదైనా చెబితే విందామని ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాకు మార్కు సువార్త ఎందుకు నచ్చేదో తెలియదు. మరి మార్కు సువార్త అంటే ఎందుకు బాగా నచ్చేది. ఆ బామ్మగారి దగ్గర కూర్చొని అవ్వ అనేవాళ్ళం. అవ్వ నేను చదువుతాను, నీకేం అర్థమైంది అది చెప్పాను. నేను చదువుతుంటే ఆవిడ ఏదో చెప్పేది, ఆవిడ చదువుతుంటే హ్యాపీగా వినేవాడు. మీరు చూసారా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆసక్తి ఉంటే, నేను ఎక్కడ పెరిగాను కొండ ప్రాంతంలో పెరుగుతున్న నా దగ్గరికి దేవుడు తన జ్ఞానాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు ఇందులో పెరుగు నాయనా అని చెప్పాడు. నాకున్నటువంటి అభిలాష, నాకున్నటువంటి ఆసక్తి, నాకున్నటువంటి తృష్ణ వాక్యం అంటే, ఆ తృష్ణను గమనించిన దేవుడు దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నీ మాటల కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నేను చెప్పకపోయినా దేవుడు నా ఆసక్తిని గమనించి, నేను ఎన్నో ప్రయత్నాల తర్వాత లెక్చరర్గా పనిచేశాను, మాస్టర్ ఎన్ని చేశాను, కానీ నువ్వు నా కోసం పనిచేసే ఒక సేవకుడిగా ఉండాలి కానీ దేవుడు నిర్ణయించి తన సేవలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. నేను ఆ రోజు పెరిగేటప్పుడు ఎప్పుడైనా ఊహించుకుంటానా నేను అన్ని ప్రాంతాలలో సేవ చేయడానికి దేవుడు వాడుకోబోతున్న ఒక సేవకుడిని అని? నాకు తెలియదు. కానీ మనలో ఉన్న ఆసక్తి దేవునిని ఆకర్షిస్తుంది, ఆనందింపజేస్తుంది. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, వాడుకుంటాడు. కాకపోతే మన ఆసక్తి దేనిపై ఉండాలి? ఆత్మీయ సంగతులపై ఉండాలి. నేను మీరు ప్రార్థన కూటంలో ఉన్నారు కదా, దీని గురించి చెప్తున్నా. నేను ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన ఒక గంట సేపు నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఆ గంట సేపట్లో 55 నిమిషాలు కాదు 57 నిమిషాలు దేవుని స్తుతిస్తూనే ఉంటాను. ఒకవేళ ఏదైనా అడిగినా కూడా దేవుణ్ణి నా ఆత్మకు సంబంధించిన అడుగుతాను. నా శరీర అవసరాల గురించి నేను అడిగేది మహా అంటే 1 నిమిషం అడుగుతానేమో. గంట సేపు నేను ప్రార్థన చేస్తే నా శరీర అవసరాల గురించి నేను ప్రార్థన చేసేది 1 నిమిషమో 2 నిమిషాలు, అది కూడా ఎక్కువ. ఎందుకు? నేను అడిగిన దానికంటే, నేను అడగక ముందే నా అవసరం ఎరిగిన దేవుణ్ణి
ప్రభువా నాకు అది ఇవ్వు అని నేను ఎందుకు అడగాలి? నేను అడిగితే ఇచ్చేవాడు కాదు నా తండ్రి, అడగకుండానే ఇచ్చినవాడు తండ్రి. నేను అడిగితే ఆకాశాన్ని చేయలేదే, అడిగితే భూమిని చేయలేదే, అడిగితే గాలిని ఇవ్వలేదే, మనం ఎవరు అడిగితే ఆహారం ఇవ్వట్లేదే, మనం ఎవరు అడిగితే వర్షాన్ని ఇవ్వట్లేదే. ఎవరు అడిగారని వర్షాన్ని కుమరిస్తున్నాడు చెప్పండి? ఎవరు అడిగారని సూర్యుని పంపిస్తున్నాడు చెప్పండి? ఎవరు అడిగారని గాలిని ఇస్తున్నాడు చెప్పండి? మన తండ్రి మనం అడిగితే ఇచ్చేవాడు కాదు, అడగకుండానే శరీరానికి అన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మనం అడగవలసింది శరీరం గురించి కాదు, ఆత్మ గురించి అడుగుదాం, ఆత్మీయ జీవితం గురించి అడుగుదాం. ఆకాశమందున్న దేవుణ్ణి ఆనందింపచేద్దాం. ఈ 3 రోజులు, ఈరోజు మొదటి రోజు అంటున్నారు కదా, ఈ రోజు రేపు ఎల్లుండి మనసు పెట్టి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి, ప్రభువా నన్ను ఆత్మీయంగా బలపరచు తండ్రి, నా ఆత్మను రక్షించు తండ్రి, నీ వాక్యాన్ని నాకు నేర్పించు తండ్రి, నేను నీ జ్ఞానమందు వర్ధిల్లాలనుకుంటున్నాను తండ్రి, పాపము లేకుండా జీవించాలనుకుంటున్నాను తండ్రి, నన్ను పరిశుద్ధపరచు తండ్రి, నా పరిశుద్ధతను ఇంకా ఘనపరచు తండ్రి అని హృదయపూర్వకంగా మనసు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కౌగిలించుకోకపోతే నన్ను ఇష్టపడతాడు. అలాంటి ప్రార్థన చేద్దామా? అలాంటి ప్రార్థనలు చేద్దామా? ఎంతమందికి ఇలాంటి ప్రార్థనలు చేయాలని ఆసక్తి ఉంది? ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఎంతమందికి ఆసక్తి ఉంది అలాంటి ప్రార్థనలు చేయాలని? నిజంగా ఉంది అని మీరు అనుకుంటుంటే, శరీరం గురించి కాకుండా నేను ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను, ఇప్పుడే ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా కళ్ళు మూసుకొని మీరున్న ప్రాంతంలో దేవునికి హృదయపూర్వకముగా మీ ఆత్మల గురించి కాసేపు ప్రార్థన చేయగలరా? మీరు నోరు తెరిచి ప్రార్థన చేసినా పర్లేదు, నోరు మూసుకొని మౌనంగా మీరు ప్రార్థన చేసినా పర్వాలేదు, కానీ ఎవరు కూడా నిశ్శబ్దం ఉండకండి. హృదయంలో నుంచి దేవుణ్ణి ప్రార్థించండి. మీ ఆత్మ కోసం ప్రార్థించండి, మీ హృదయ శుద్ధి కోసం ప్రార్థించండి, పరిశుద్ధతను పెంచమని ప్రార్థించండి, పవిత్రతను హెచ్చించమని ప్రార్థించండి. నీ పక్కన ఎవరున్నారని అస్సలు నువ్వు పట్టించుకో. ఎవరుంటే మనకేంటి, ఎవరు వింటే మనకేంటి? కొద్దిసేపు నీ హృదయం అంతటి నీ మనసును దేవునిపై కేంద్రీకరించు. దేవునితో మాత్రమే మాట్లాడు, దేవుని మాత్రమే చూడు. మనుషులలో కనిపించని ప్రేమ నీ ఆయనలో కనబడుతుంది. తల్లి కంటే, తండ్రి కంటే, భాగస్వామి కంటే, కుటుంబీకుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే వారి కంటే అధికముగా నిత్యము ప్రేమించే పరమదేవుడు మనకు తండ్రిగా ఉండగా కలవరం ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఒక్క నిమిషం పాటు అందరూ ప్రార్థించండి, అడగండి దేవుణ్ణి, ప్రభువా నేను పాపిని ఒప్పుకోండి. ఒక్కసారి అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ఈ రోజుకి అడగడం ఏంటి? ఇస్తుండగా మోకరిల్లగలిగిన వారు మోకరిల్లండి, మోకరిల్లి ప్రార్థించండి. మోకరిల్లగలిగిన వారు మోకరిల్లండి, మోకరిల్లి ప్రార్థించండి. మనసు పెట్టి ప్రార్థించండి. బైబిల్స్ ఎవరు కింద పెట్టకండి, బైబిల్ పట్టుకోండి, చేతి బైబిల్స్ పట్టుకోండి. మన కాళ్ళ తొక్కి నడుస్తుంటారు కదా, ఎప్పుడు బైబిల్స్ కింద పెట్టకండి. నా భాష అర్థమయ్యే ప్రతి ఒక్కరూ కూడా అందులోని భావాన్ని అర్థం చేసుకొని దుఃఖంతో ప్రార్థించి, ప్రభువా ఈ రాత్రి నేను కన్ను మూస్తే నా పరిస్థితి ఏంటి, ఈ రాత్రే నేను నిద్రిస్తే నా పరిస్థితి ఏంటి, నా ఆత్మ పరిస్థితి ఏంటి? తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు నా దగ్గరకు వచ్చి ఇతని ఆత్మ, ఈవిడ ఆత్మ, ఈ ఆత్మకు శాంతి కలుగుతుందా, కానీ ఎవరో చెబితే మన ఆత్మకు శాంతి కలుగుతుందా? ఆలోచించండి. పరమాత్మతో మీరు మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ శాంతి గురించి ఏం చేయాలి? నాకు నేర్పించు తండ్రి అని, నాకు నేర్పించు తండ్రి అని. ఆయన వాక్యం చేత నిన్ను నన్ను బలపరుస్తాడు. ఆయన తన వాక్యము చేత మనల్ని ఆదరిస్తాడు. ఆ వాక్యము చేత మాత్రమే మనల్ని బలపరుస్తాడు.
చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శక్తిగల దేవ, పరమాత్ముడా, మనుషులందరికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించు దేవ, తల్లి కంటే, తండ్రి కంటే, ప్రియుల కంటే, పిల్లల కంటే అసలు ఎవరు చూపించని ప్రేమను అనుక్షణం మాపై కుమ్మరిస్తున్న పరమాత్ముడివి తండ్రి. ఇంత మహావిశ్వంలో మీ కను దృష్టి మాపై నుంచి మా నడతలు, మా మాటలు, మా ఆలోచన, మా తలంపులు, మా ఊహలన్నిటినీ కనిపెట్టుచున్న మా దేవుడు నీవని తండ్రి మేము స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. మా పరిస్థితిని ఒప్పుకుంటున్నాము తండ్రి. మేము పాపులమని, అనర్హులమని, అయోగ్యులమని. కానీ మా కొరకు మీరు తెరిచిన ద్వారమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన గ్రంథమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఎప్పుడు కూడా మీ మట్టి దేహం కూర్చిన ఆలోచనలతో మేము ప్రార్థన చేస్తున్నాం. రోగం వచ్చింది ప్రభువా, తీసేయని అడుగుతున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభువా, గట్టెక్కించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య సమస్యల కోసం, ఆర్థిక సమస్యల కోసం, కోర్టు సమస్యల కోసం, శరీర అవసరాల కోసం నిత్యం అడుగుతున్నామే. కానీ ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, రేపేమి సంభవించినో తెలియదు. ఆ జీవం ఏ పాటిదని మేము గుర్తు తెచ్చుకోవాలి. ఆవిరి వంటి ఊపిరి కలిగిన మేము ఆత్మను గూర్చిన ఆలోచనలు కలిగి జీవించాలన్న తపన లేకుండా జీవిస్తుండే ఈ మాటలు మా హృదయంలో గొప్పగా పనిచేయడానికి సహాయం చేయండి. కృపగల చేతులలో, మీ చేతులలో మా జీవితాన్ని తీసుకుని బలపరచమని ప్రార్థిస్తాను. మీ పిల్లల మధ్య మమ్మల్ని క్షేమంగా చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తాను. అనుకోకుండా మీరు రప్పించి మాటలు విత్తినందుకు తండ్రి మా ద్వారా స్తుతులు చెల్లిస్తుంది. ఎవరి కోసం ఈ మాటలు ఉన్నవి కనుకనే మీరు మమ్మల్ని రప్పించారు. ఎవరి హృదయాల్లో అయితే ఈ మాటలు విత్తబడవలనో ఆ హృదయాల్లో గొప్పగా విత్తబడి నూరంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరూ పెడచెవిన పెట్టకుండా ఈ మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ సహవాసాన్ని ఆశీర్వదించండి. ఈ మందిరాన్ని ఒక సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలను, కాపరి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐకమత్యంతో, ఏక మనసుతో, ఏక హృదయముతో తండ్రి మీరు అనుకున్నట్టుగా ఈ స్థానిక సంఘం కట్టబడుచు సార్వత్రిక సంఘంలో ఎదుగుటకు సహాయం చేయండి. ఇష్టమైతే, మీకు ఇష్టమైతే, మా అందరికి ఆయుష్ ఉంటే, మీ కుమార్తె రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమందరం మీ సన్నిధిలో కూడుకుని ఈ రీతిగా ఆనందించు మమ్మల్ని చేర్చమని వేడుకోవచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు, మీ నామమును మాత్రమే హెచ్చిస్తుంది, మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో వినయముతో, విశ్వాసంతో ఈ ప్రార్థన విన్నపం స్తుతులతో కలిపి మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. చక్కగా ఓపికగా విన్నారు. అనుకోకుండా మీ మధ్యకు దేవుడు మమ్మల్ని రప్పించినందుకు మరొకసారి దేవుడు స్తుతిస్తూ మా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రభు పేట పేరున అందరికి వందనాలు తెలియజేస్తుంది. మేము సెలవు తీసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ చక్కని వర్తమానం అందించిన దేవుని సేవకులకు మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. శ్రీ దేవుని బిడ్డలారా, దేవుడు కథించిన దినంలోని కూడా తన కృపలో భద్రపరుస్తూ వచ్చున్నాడు. అయితే చాలా నుంచి కూడా రప్పించాలని ఆశ కలిగినప్పటికీ మన ఆశ లేదు, మన ఆలోచన లేదు. దేవుడి ఆశలు, ఆలోచనలు వేరే ఉంటాయి. కాబట్టి ఈ రోజుకి దేవుడు తోడుకుడి ఇచ్చున్నారు. మీ ఇద్దరు కూడా రవికుమార్, నేను కూడా అనేక దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మా కొరకు ఇంటిని ప్రార్థించి అనేక వెళ్ళే ప్రతి చోట్ల కూడా అనేక మంది అవనస్తులను దేవుని వైపు నడిపిస్తూ నిశ్చయమైన విధానంలో అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు తీవ్రత కలిగి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాణమంతటిలో వారి సేవా పరిచరణ కొరకు ఎన్నికల్లో ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నాను. వారి అనేక ప్రయత్నం వెళ్తుండగా ఆయన కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సమయంలో సేవకుడు చిన్న ప్రార్థన చేసిన తర్వాత
ప్రార్థన చేస్తున్నామండి. దయగలిగిన మా కన్నతండ్రి, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఇక్కడ నీ ప్రియమైన పిల్లలను మీరు ఏర్పాటు చేసుకుని సత్యం ఎరిగినట్టు నీ ప్రియ బిడ్డలు సర్వసత్యంలోనికి ప్రవేశించడానికి మీరు చూపిస్తున్న కృతజ్ఞతలు దేవా. ఇక్కడ ప్రియమైన తల్లి గారిని మీరు ఆకర్షించి వారి ద్వారా ఇక్కడ దైవజనుల ద్వారా జరుగుతున్న 3 దినాలు కుడికిల నిమిత్తము మీ నామమునకు స్థుతులు సమర్పిస్తున్నాం ప్రియ తండ్రి. మొదటి దినము ప్రారంభ మాటలుగా అనుకోని రీతిగా దూర ప్రాంతములను మీ దాసులను నడిపించి ప్రభు సన్నిధికి వచ్చినట్టు మేము ప్రార్థిస్తున్నట్టు మేము ఎవరికి ప్రార్థిస్తున్నాం, ఏమని ప్రార్థిస్తున్నాం అనేది మేము ఆలోచించుకోవాలని, అడగటం నేరము కాదు కానీ అడిగే విధానం నేర్చుకోవాలని, ఉన్నది భూమి మీద ఉంది, మేము ఆలోచిస్తూ జీవిస్తూ నీ మాటలకి లోబడి ఆకాశంలో మీరు ఉన్నారని, భూమి మీ పాదపీఠం, మీ పాద సన్నిధిని చేరిన మేము ఎట్టి రీతిగా అడగాలి, అడిగిన దాన్ని పొందుకున్నట్టుకు మేము ఎలాగ నీకు ఇష్టలుగా ఉండాలి అనే విలువైన సంగతులను మీ దాసుల ద్వారా మాకు తెలియజేసిన మీ మనసంతటికి స్తుతులు సమర్పిస్తున్నాం ప్రియ తండ్రి. తిరిగి మీ దాసులు ప్రయాణమై వెళుచుండగా మీ దాసులకి వారు చేస్తున్న సంఘ పరిచయకి నాయన వారి సంరక్షణలో అనేక మంది యవనస్తులని ఈ లోకానికి దైవజనులుగా తయారు చేసి లోకములోనికి పంపించాలని ఒక ప్రణాళికతో సిద్ధపడి వెళుతున్నట్టు మీ దాసునికి సమస్త విషయాల్లో మీ ఆశీర్వాదములు దయచేయండి. ప్రియా తల్లి ప్రేమించి ఆహ్వానించి ఈ గ్రామంలో ఉన్నటి వారికి విలువైన సమాచారం దేవుని గురించినట్టి వార్తను వినిపించుటకు ఆహ్వానించిన ప్రీతని కుటుంబమును, ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్న మీ దాసుల కుటుంబములకు, వచ్చి పరిచయంలో సహకరిస్తున్న ప్రతి బిడ్డకి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువుని ఏం అడగాలి, అడిగేది ఆలోచించుకుంటూ అడిగితే దేవుడు తప్పనిసరిగా అది వాక్యానుసారమైతే మా జీవితంలో అది నెరవేరుస్తారని మీ దాసుల ద్వారా లేఖనాలు ఎత్తి చూపించారని ప్రేమకి స్థుతులు సమర్పిస్తూ తిరిగి వెళ్తుండగా ఇక ముందు జరుగుతున్న కార్యక్రమం ఎవరైతే నిలబెట్టి మీరు నడిపిస్తున్నారు ప్రభా, వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచమని కోరుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కలుద్దాం.